guys, welcome to Namrata's Well. So ఇవాళ అయితే వీడియోలో నేను మీతో ఒక సింపుల్ డెకరేషన్ చూపిద్దాం అనుకుంటున్నా. ఇది అయితే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. సో మీ మదర్ బర్త్డే కానివ్వండి, లైక్ చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చు, లేదు పెద్దవాళ్ళు కూడా క్విక్గా చేసుకునే డెకరేషన్ అనమాట ఇది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ నేను ఒక 2 types ఆఫ్ డెకరేషన్స్ మీతో షేర్ చేసుకున్నా. సో వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. లైక్ మనకి ఫాయిల్ కర్టన్స్ లా ఇవి చేసి చూపించా, బట్ ఇవి ఏంటి అంటే హ్యాపీ బర్త్డే అని ఫాయిల్ లెటర్స్ తో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో అసలు ఎలా చేయాలి ఏంటి అండ్ ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉంది అన్నది చూసేద్దామా. సో ఫస్ట్ అయితే మనం ఒక ప్లాస్టర్, సీజర్స్ అండ్ ఈ లైటింగ్ స్ట్రింగ్ అన్నది తీసుకుందామండి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఈ డెకరేషన్ సెట్ అంతా. సో కావాలి అంటే ఆ లింక్లోంచి వెళ్ళి మీరు దీన్ని బై చేసేసేయండి. అండ్ ఇలాగే రిసెంబ్లింగ్ ఉన్నవి కూడా నేను కొన్ని లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. సో దీనిలో అయితే నాకు ఈ లైటింగ్ స్ట్రింగ్ అన్నది వచ్చింది. సో మీకు లైటింగ్ స్ట్రింగ్కి ఇక్కడ ఏమన్నా మీకు నైల్స్ లాంటివి, మేకులు లాంటివి ఏదైనా ఉన్నా, ఒక స్ట్రింగ్ లాంటిది ఉన్నా సరే మీరు దానికి దీన్ని హ్యాంగ్ చేసేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు వాల్కి ఏమీ లేదు, ప్లెయిన్ వాల్ ఉందన్నమాట. సో దానికోసం నేను నార్మల్ టేప్ అన్నది యూజ్ చేసేస్తున్నా. మనకి టేప్ అవైలబుల్ ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేసేసి ఫస్ట్ ఈ లైటింగ్ స్ట్రింగ్ అన్నది వేసేసుకుందాం. లెటర్స్ పెట్టడానికి అయితే ఇక్కడ మనకు ఒక థ్రెడ్ వస్తుందండి. అది వరకు హ్యాపీ బర్త్డే అన్నది పెట్టడానికి కూడా వచ్చేది. సో ఫాయిల్వి కూడా ఏంటి అంటే మనం ఒక్కొక్క లెటర్ని డబుల్ ప్లాస్టర్తో స్టిక్ చేయడం కన్నా ఇలా అన్నిటినీ ఒక థ్రెడ్ లాంటి దానికి తీసుకొని దాన్ని హ్యాంగ్ చేసేసామనుకోండి, సో ఇంకా ఈజీగా ఉంటుంది. మనం ఎక్కువ టేప్ అతికించకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ అయితే ఒక టేప్ అన్నది, లైక్ టేప్ కాదు, ఒక థ్రెడ్ లాంటిది ఉందన్నమాట. సో దీనికి మనం ఒక్కొక్క లెటర్ని తీసుకొని ఎక్కించేసేసుకుందాం. సో మీరు ఈ లెటర్కి చూసినట్లయితే ఇక్కడ ఒక హోల్ ఉంది. సో యూ కెన్ సీ ఇక్కడ ఒక హోల్ ఉంది అండ్ ఇక్కడ ఒక హోల్ ఉంది, పైన ఇస్తారు. మనం ఫిల్ చేసేటప్పుడు కింద నుంచి ఫిల్ చేస్తాం. సో ఈ రెండిట్లో ఉన్న పైది లైక్ ఇలా కదా బి అన్నది, ఈ హోల్ నుంచి సింపుల్గా దీన్ని బయటకు తీసుకొచ్చేసి దీనిలోంచి వెనక్కి తీసుకెళ్ళిపోవడం. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, సో ఒక లెటర్ అన్నది మీకు ఇలా ఉంటుంది. సో ఇలాగే అన్ని లెటర్స్ ఎక్కించేసేసుకున్నాం మనం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐకి కూడా ఇక్కడ ఉన్నాయి, మనకి 2 ఉన్నాయి అన్నమాట. దీనికి కూడా హోల్స్ అండ్ కొన్ని లెటర్స్కి లైక్ ఏ కానీ ఇలాంటి వాటికి ఒకటే హోల్ ఉంటుంది. సో స్ట్రైట్గా మనం పైన ఎక్కించేసేస్తే సరిపోతుంది. సో దీనికి కూడా బయటకు తీసుకొద్దాం. దీన్ని మీరు ఒక టేబుల్ మీద పెట్టుకొని చేసుకుంటే ఇంకొంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మీకు ఈజీగా పడిపోకుండా ఉంటాయి అవి. సో నేను మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాను. బిఐ ఆల్రెడీ బిఐ ఎక్కించేసాం మనం. నెక్స్ట్ ఆర్కి కూడా పైన 2 హోల్స్ ఉన్నాయి. సో ఆ రెండిట్లోకి ఎక్కించేద్దాం. ఒకసారి పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మీరు లెటర్స్ని ఉల్టా పెడుతున్నారా రివర్స్ పెడుతున్నారా అన్నది చూసుకోండి. మనకి తెలిసినా కూడా ఏంటి అంటే ఒక్కొక్కసారి మనం ఉల్టా పెట్టేస్తాం వీటిని. ఓకే, తీసి మళ్ళీ పెట్టుకోవడం ఈజీయే, బట్ ఎందుకని. ఒకసారి కొంచెం ఇటు సైడ్ కొంత లెంత్ అండ్ ఇటు సైడ్ కొంత లెంత్ ఉంచుకొని మీరు దీన్ని కట్ చేసేది. దీన్ని మనం స్టిక్ చేసేటప్పుడు కరెక్ట్గా లెటర్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం పైకి కిందకి ఉంటాయి, బట్ ప్రాబ్లం ఏం లేదు. సో ఫస్ట్ మనం హ్యాపీ అన్నదాన్ని ఇక్కడ ట్యాగ్ చేసేసుకుందాము. సో చేయాలి అంటే ఏం లేదు, దీన్ని కూడా స్టిక్ చేసేయడమే ఇలా అండ్ ఇలా.
మొత్తానికి అయితే హ్యాపీ అన్నది ఇక్కడ సెట్ అయిపోయింది. సేమ్ ఇలాగే బర్త్డే అనేది కూడా పెట్టాను. ఫాయిల్ లెటర్స్ అన్నీ పెట్టేసాం నీట్గా. సో ఇవి కొంచెం మీకు ఇలా లెగుస్తున్నాయి అనిపిస్తే బ్యాక్ ఒక డబల్ టేప్ కానీ లేదు ప్లాస్టర్ని 2 sides అందించి కొంచెం స్టిక్ చేసేయండి. నాకైతే హ్యాపీకి నీట్గా ఉన్నాయనిపించింది. బర్త్డే కొంచెం పెద్దది అండ్ ఇక్కడ నాకున్న స్పేస్ కొంచెం తక్కువది కాబట్టి కొంచెం లెగ్స్ అనిపించింది. సో నేను డబల్ టేప్ యూజ్ చేసేసి బ్యాక్కి కొంచెం స్టిక్ చేసా. సో ఇవి ఇలా కదులుతున్నాయి అని చెప్పి ఏంటి ఇలా కదిలిపోతున్నాయి అనుకోకండి. మీకు స్టిఫ్గా కావాలి అనుకుంటే డబల్ టేప్ వేసి మొత్తాన్ని లెటర్ లాగా స్టిక్ చేసేసుకోవచ్చు మీరు. నేనైతే ఎందుకు అన్ని ప్లాస్టర్స్ వేయడము, లైక్ వాల్ కూడా మనకి తర్వాతకి పాడైపోతుంది కదా, సో అలా పాడవకుండా నేనైతే ఇలా వేసా. అండ్ నాకు బ్యాక్ ఇక్కడ వాల్ పేపర్ అన్నది ఉంది, సో దాన్ని కూడా తీయకుండా మ్యాక్స్ కవర్ అయిపోయింది. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం కూడా అనిపిలా. అండ్ హియర్ కమ్స్ ద బెస్ట్ పార్ట్. ఏంటిది అంటే బెలూన్స్. ఇంకా బెలూన్స్ని మీరు ఎలా డెకరేట్ చేసుకుంటారు, దీనికి ఒక ఆర్చ్ పెట్టుకుంటారా లేదు జస్ట్ అక్కడక్కడ పెట్టేసేసి కింద అంతా వేసేసుకుంటారా, మీ ఇష్టం. సో దానిలో మీరు ఇలానే పెట్టుకోవాలి ఇలానే చేసుకోవాలి అన్న అబ్జెక్షన్ ఏది లేదు. మీ దగ్గర ఎన్ని బెలూన్స్ ఉంటే అన్ని. దీనికి అయితే ఎక్కువ బెలూన్స్ వస్తాయి. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ ఫాయిల్ కర్టన్స్ ఇంత ఎక్కువగా ఉన్నాయి కదా అండ్ బ్యాక్ లైటింగ్ కూడా ఉంది. సో నేను మీకు ఇక్కడ నాకు స్విచ్ బోర్డ్ ఉండడం వల్ల ఈజీగా ఆన్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇక్కడ దగ్గరలో స్విచ్ బోర్డ్ లేదు అనుకుంటే ఒక ఎక్స్టెన్షన్ వైర్ని తీసుకోండి. సో ఇలా ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ. సో దీనికి ఎక్కువ ఆర్చ్ బెలూన్స్ కానీ హెవీ బెలూన్స్ కన్నా కూడా జస్ట్ పైన కొంచెం సీలింగ్ దగ్గర కానీ లేదు ఇక్కడ కొన్ని బెలూన్స్ యాడ్ చేసేసి కింద మొత్తం బెలూన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని నా ఫీలింగ్. లేదు మీకు ఎక్కువ బెలూన్స్ కావాలి అనుకుంటే అది మీ ఇష్టం, మీరు దాన్ని ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే నా దగ్గర కొన్ని బెలూన్స్ ఉండే అండ్ దీనికి కింద దీన్ని ఇలా అటాచ్ చేశాను అనమాట. నేను కొంచెం హ్యాంగ్ అవుతా ఉంటాయని చెప్పి. సో వీటిని నేను అరౌండ్ హియర్ పెట్టేసుకుంటా. డబుల్ ప్లాస్టర్ యూజ్ చేసి నార్మల్గా పెట్టేసుకున్నాను. నేను అండ్ టోటల్ సీలింగ్ కి అయితే ప్రెసెంట్ నేను ఏమీ పెట్టట్లేదండి. లేదు మీకు సీలింగ్ కూడా కావాలి లైక్ స్పెషల్ డే ఉన్నప్పుడు జస్ట్ ఈ బెలూన్ కి సేమ్ కింద దాన్ని హ్యాంగ్ చేసేసుకొని పైన డబుల్ ప్లాస్టర్ అన్నది అంటించి జస్ట్ మీరు ఇలా స్టిక్ చేసేయడమే దానికైతే. సో ప్రెసెంట్ అయితే నేను ఇలా ఉన్నాయి హ్యాపీ బర్త్డే దాని చుట్టూతా వేసుకున్నా అండ్ మాక్సిమం ఈ బెలూన్స్ అన్ని కిందే ఉంచుదాం అనుకుంటున్నా. అండ్ మీకు ఇలాంటి స్టార్స్ ఓకే అండ్ మీకు ఇలాంటి స్టార్స్ కూడా వస్తాయి. సో మీరు స్టార్స్ని ఇక్కడ పెట్టుకోవచ్చు ప్రాబబ్లీ. బట్ ప్రెసెంట్ అయితే నాకు ఇలా బాగుంది అనిపిస్తుంది, ఇంకా హెవీ లేకుండా కొంత సింపుల్గా. లేదు అంటే ఓకే ఇక్కడ నాకున్న చిన్న స్పేస్కి ఇదైతేనే బాగుంది అనిపిస్తుంది.
చూసారు కదా ఈ డెకరేషన్ 10 minutes లో ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా. సో ఈ డెకరేషన్ అయితే సింపుల్ గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీని లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది. సో ఖచ్చితంగా ఈ డెకరేషన్ అయితే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నమ్రతాస్ వేర్. థ్యాంక్ యూ. బాయ్.